కళ్యాణానికి మీ అందరూ గోత్రనామాలు ఇందాక వ్రతంలో చెప్పబడినాయి. ప్రాణాయం చేయాలి అందరూ కూడా. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అందరూ కూడా సంకల్ప ముద్ర ఎడమ చేతిలో, కుడి చేయి బోర్లిచ్చి కుడి తొడ మీద పెట్టుకోండి. అందరూ కూడా చెప్పండి. మమ మనోభీష్ట సిత్యర్థం అష్టమ వైకుంఠే నైమిషారణ్య పుణ్యక్షేత్రే శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ ప్రసాద సిత్యర్థం సర్వ అభీష్ట సిత్యర్థం నైమిషారణ్య పుణ్యక్షేత్రే శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సిత్యర్థం శాంతి కళ్యాణ మహోత్సవ కర్మణి సంపూర్ణ ఫలప్రాప్తి అనుగ్రహ సిత్యర్థం దర్శన భాగ్యత సిత్యర్థం ద్వాదశి మహా పారాయణ సంపూర్ణ ఫలప్రాప్తి సిత్యర్థం నిర్విఘ్నేన పరిసమాప్తి సిత్యర్థం శ్రీ విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. ఓం నమస్కారం చేయండి. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాథం ముద్రాచక్రే కర్తలయుగే చంద్రతండోదనానం మేఘశ్యామం సపడపకడం పీతపశ్రం శుభాంగం ధ్యాయేదేవం విదరజం సూత్రవత్యా సమేతం. ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపానిమావాహయామి దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జయామావాహయామి. పంచోపచారమంత్రే ఆసనం పరికల్ప్య లం హం యం రం వం సూత్రపతిజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ప్రణమ్య సంప్రాజ్య ప్రేషామతీశోభిధానామనాతిర్యామే సస్తాం. అందరూ నమస్కారం చేయండి. ప్రేషామతీశోభిధానామనాతిర్యామే సస్తాం జనితాం దధాతు ప్రార్థనాం సమర్పయామి. సూత్రపతిజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఓం ఆగ్నేయో యస్మాదిదామహే త్వా విశ్వే దదాత్మహితోరజంభో వైరాజం తే సుగతన్నిధత్తాం. సూత్రపతిజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ప్లోతార్థం అక్షతానిం సమర్పయామి. ప్లోతేన పూజయామి. ఓం విం ఓం సం ఓం జం అప్సరసిగంధం అప్సరస్య గంధో గంధర్వేషజషః దైవో యో మానుషో గంధస్సమ గంధస్వరవిజ్జహదాం. సూత్రపతిజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. శ్రీ చందనానిం సమర్పయామి. తత్సవితుర్పుష్పం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః. ఓం అమితాయ నమః. ఓం నిత్యానపారిణే నమః. ఓం సూత్రవత్యే నమః. ఓం జయాయ నమః. ఓం సూత్రపతిజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజనం సమర్పయామి. అగ్నిం దోతమిదోపం అగ్నిం దోతం ప్రణీమహే హోతారం విశ్వేదసాం. అస్య యజ్ఞస్య సుకృతం. సూత్రపతిజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. దివ్యధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. అగ్నాయాహీతి ఫలోపహారం అగ్నాయాహి వీతయే గృణానో హవ్యదాతయే న్యహోదాత్ ప్రహేషే. సూత్రపతిజాసైత విశ్వక్సేనాయ నమః. మధుర నారికేళ శకల సహిత ఋతుఫలాన్ నివేదయామి. మధ్యే మధ్యే పానీయం ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞాపాశమితనా పురుత్ర తేభ్యో న ఇంద్రస్వితోత విష్ణుర్విశ్వే దేవాంజంతో మృతస్వస్య. అర్ఘ్యమాచమనీయం సమర్పయామి. కృతా పరీడితాంబూలం కృతా ప్రమండవివాంసు స్నేహ సర్వాదిగ సర్వదత్యే సర్వాః సచేతనశ్చేతేతే సుదక్య ఏకో లోకాన్ గర్భవత్పా సర్వాన్నో
ताम्बूलं समर्पयामि ओम सर्वोपचारां समर्पयामि विश्वक्सेनाय विद्महे नेत्रहस्तां तन्नः शान्त प्रचोदयात् सुराशिरशिरोरत्नमजिदधाङ्ग्रे विघ्नान्तकारसूर्या विश्वक्सेनाय ते नमः विश्वक्सेन हरेर्भक्तपूजायां ध्यानमेवयित्वं तक्षवस्पेच्छोत्मां प्रणाङ्कारयेत् पुनः अनया आवाहनादि त्रयोदशोपचारपूजया सर्वां श्री विश्वक्सेन सुप्रीता सुप्रसन्ना वरदा भवतु विश्वक्सेन प्रसादं स्वामिनः पादुके गुह्णीयात् अंदरू కూడా నమస్కారం చేయండి శిరస్సు వంచి శిరసా గుణామి యజమానసః శిరసా గుణామి కర్తుం అధికార యోగ్యతా సిద్ధిరస్తు तथास्तु वनमाली गदीशाङ्गे शङ्के चक्रे च नन्दके श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु ॐ यज्ञेन यज्ञमैदं तदेव तानि धर्माणि प्रमाण्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवा विश्वक्सेनं यदा सुखं विधास्तानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अदपुण्याहं पञ्चावरान् श्रोत्रियानाहुयाभिभुजेति आचार्य करकं धारासिद्धिदा पूर्या धारा सप्तशतमानेषु सरस्वति समरिपूर्णेषु अपोविगुण्डं प्रतिभायुष्ये गृणोमि दत्तागं सुरगं शर्मा इदमापश्वा शुभतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पुततमा पुण्या पुण्यतमा मेध्या मेततमा मृदा मृतरसाः पूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः सर्वदेऽर्थधरं पुण्यं पावनं धर्मकारणं विष्णुपादोद्भवं शुद्धं धर्मङ्गलदायिन ब्रह्मणा स्मृतं मित्यमन्त्रभूतं शिवावः कावेरी तुङ्गभद्राजा कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता भुजङ्गा प्रकीर्तिता कूर्चाग्राक्षदां जन्यतत्कृपविघातिनः तमर्पयामि कुम्भे साफल्यं कुरकर्मस वृक्षराजसमुद्भूतशाखायाः पल्लवत्वजा पुष्पान् कुम्भेऽर्पयामि सर्वदोषापरुत्तये नारिकेलसमुद्भूततृणेत्रारसम्पदा शिखादुर्गं सर्वं पापं पीडाञ्च मे सदा सैरत्नाशेषु भारतापकाः तं भागं चित्रमीमहे करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्जलमावाहयामि गङ्गादिसर्वतीर्थजलाय नमः आवाहयामि आसनं समर्पयामि गङ्गासर्वतीर्जलाय नमः पाद्यं समर्पयामि गङ्गासर्वतीर्जलाय नमः अर्घ्यमाचमनीयं समर्पयामि गङ्गासर्वतीर्जलाय नमः शुद्धोदकस्नानं समर्पयामि गङ्गासर्वतीर्जलाय नमः प्रोतवस्त्राभरणलङ्कणां समर्पयामि गङ्गासर्वतीर्जलाय नमः वस्त्राभरणलङ्कणां समर्पयामि गङ्गासर्वतीर्जलाय नमः नानाविध परिमलपत्रपुष्पपूजपूर्वक सजस्रमालिकां समर्पयामि गङ्गासर्वतीर्जलाय नमः श्रीगन्धमालेपयामि गङ्गासर्वतीर्जलाय नमः दिव्या धूपमाग्रापयामि गङ्गादिसर्वतीर्जलाय नमः दिव्यधूपमाग्रापयामि गङ्गादिसर्वतीर्जलाय नमः साक्षात् दीपं दर्शयामि गङ्गादिसर्वतीर्जलाय नमः धूपदीपानन्तरम् अर्घ्यमाचमनीयं समर्पयामि गङ्गादिसर्वतीर्जलाय नमः सर्वोपचारां సమర్పయామి అందరూ కూడా ఒకసారి ప్రాణాయామం చేయండి ఓం భూహవం భవహవం స్వహవం మహవం జనహవం తపహవం సత్యం ఓం తత్సర్వరేణం భర్గో దేవస్య దేవహి ధ్యాయన ప్రచోదయాం ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్వరం బ్రహ్మ భూర్భవస్వరం బ్రహ్మ భూర్భవస్వరం ఓం పూర్వాక్తయమంగణ విశేషణ విశిష్టాయ నమస్కారం చేయండి పూర్వోక్తయమంగణ విశేషణ విశిష్టాయ అస్యాం స్మృతోం శ్రీ నైమిష అందరూ చెప్పండి నైమిష శ్రీనివాస स्वामिनः तिरुक्कल्याण महोत्सव संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं शांति कल्याण महोत्सव समये सर्वकर्मेषु सर्वशुद्ध्यर्थं सर्वशान्त्यर्थं सुपुण्याहं करोमि कुरुष्व सुसुप्रोक्ष्मिस्थानं प्रोक्ष ओं ससुप्रोक्षतमस्तु अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तो घोराणि घोराणि शाम्यन्तो शाम्यन्तो पापानि पापानि शाम्यन्तो एतयः एतयः शाम्यन्तो शुभानि वर्धन्तां शुभानि अतो देवावन्तनो इतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तधामवेः इदं विष्टर्विचक्रमे त्रयधानतदेवतं समूढवस्य भागं सुरे त्रीणि पदाचक्रमे विष्टुर्गोपाधाभ्यः तो धर्माणि धारयन्नो विष्णुः कर्माणि पश्यतो व्रतानि पश्वसे इन्द्रस्य युज्यस्य तद्विष्णो प्रमं पदकं सदा पश्यन्ति सूरयाः दिवी वजक्षुरातकं तद्विप्रासो विपञ्जमो अजाग्रवागं दसन्दते विष्णोर्य परमं पदम् नमो
देवो नवभूति जायमानोन्नः अंकितरुषाविचक्रे भागं देवेभ्यः तदाध्यायं परम्परास्तुतिर्धायो त्वं जीवसर्ववर्धमानं इंद्राग्निवदा बृहस्पतिराजाभिषेकं प्रभो अष्टो देवासः सोम्यः श्रुतिविराजिष्टाः ते गम्पामृतप्रस्तास्मसर्वतकृष्टस्ते कल्याण महोत्सव में ओम पुण्यां भवन्तो भवन्तु ओम पुण्याः ओम
అర్ఘమాచమనీయం సమర్పయామి. ఓం నారికేళ సకలాన్ని నివేదయామి. ఆవాయితాభ్య సర్వాభ్య దేవతాభ్యో నమః. సర్వోపచారాం సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవేతర్నర్వణాః స్వస్తి పూషా సురో దదాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుపబ్రమామహే స్వమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో అభవంతనః విశ్వే దేవాధిపతిజనాజితజాతపతిజనే త్వం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పరమ పవిత్రమైన నైమిష క్షేత్రంలో ఈ రోజున మీకు పైన సీలింగ్ ఎలా ఉందో కింద జనం కూడా అలాగే డిజైన్లో ఉన్నారు. అంటే ఋషులు ఇలాగే తలకాయలు తప్ప ఏమీ కనబడేవి కాదట. సూతమహామని ఇలా కూర్చొని ఉంటే ఆ మహానుభావుడికి ఇలా ఆయన కళ్ళు తెరిచి ఇలా చూస్తే ఆ కళ్ళ ఆ వరస లోపలనే వాళ్ళందరూ కనపడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజున ఆయన ఎలా ఉన్నాడో మేము ఎవరూ చూడలేదు. కానీ ఈ రోజున నాకు నైమిషారణ్యంలో ఈ ద్వాదశి రోజున జరిగే ఈ కళ్యాణంలో నాకు పరమాత్ముడు ఆనందాన్ని ఇచ్చాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీ వెంకటేశ్వర స్వామి నేనే ఇంత ఆనందపడుతుంటే ఆయన ఇంకెంత ఆనందపడుతూ ఉండాలో పరమాత్ముడు. ఇవిరా నాయన, నైమిషారణ్యం ఇంత కష్టపడి వచ్చి నా కోసం మీరు ఇలా కూర్చుంటే నేను లోపల ఉండటం ఏంటి అని చెప్పి ఆయన రాజద్వార గుమ్మంలోకి వచ్చి కూర్చొని కళ్యాణం చేసుకుంటాను నా ఎదురుకుండా కూర్చోబెట్టుకున్నాడు మిమ్మల్ని. అంత గొప్ప వరాన్ని ఇస్తాడట పరమాత్ముడు. అంతేకాదట, వైకుంఠంలోంచి రావటం కాదు, అసలు ఇది వైకుంఠమే. అష్టమ వైకుంఠే నైమిషారణ్యే పద్మపురాణంలో చెప్పబడుతుంది. సాక్షాత్తు వైకుంఠమట ఈ నైమిషారణ్యం. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య మోక్షాలు ఉన్నాయి సరా, దాంట్లో సాలోక్యము అనే మొదటి మోక్ష గట్టట ఇది. అటువంటి గొప్ప గుణాన్ని పరమాత్మ మనకిచ్చి ఆయన కూడా మనతో పాటు కలిసి కూర్చొని, ఆయనకి ఎక్కువ ఆర్భాటాలు ఏం పెట్టలేదు. చూశారుగా మీరు ఎలా అందంగా చక్కగా కూర్చున్నారో, వాళ్ళు కూడా పట్టు చీరలు కట్టుకొని చక్కగా వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. ఎంత వయ్యారంగా ఉన్నారు. అటువంటి ఆ పరమాత్ముడికి మన దేవేరులు ఇచ్చి కళ్యాణం చెయ్యాలని ప్రతి సంవత్సరం సత్యదేవ వ్రతమే చేసేవాళ్ళు. ఈ సంవత్సరం కళ్యాణం కూడా చెయ్యాలి అని గొప్ప సంకల్పం చేశారట పరమాత్ముడు. మీరలా ఉంటే నేనెందుకు చేసుకోను అని అమ్మవారిని తెచ్చుకొని చక్కగా ఆయన కూర్చొని, ఎప్పుడు మీరు కళ్యాణం చేస్తే అప్పుడే నేను అమ్మవారి మెడలో తాళి కడతాను అని ఆయన కూడా అంతసేపటి దాకా మధ్యాహ్నం 2 అవుతున్నా ఆయన అలాగే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు పరమాత్ముడు మీ అందరినీ అనుగ్రహించాలని. అటువంటి ఆ నారాయణమూర్తి ఒక సంకల్పం చేసుకున్నాడు. కళ్యాణము అంటే అందరూ అనుకుంటారు వివాహము, వివాహము అనేది కళ్యాణము అన్నప్పుడు, కళ్యాణం అంటే అందరికీ శుభము కలుగుగాక, అదే కదా కళ్యాణం. కళ్యాణం అంటేనే అది అందరికీ శుభము సుభిక్షము కలగాలి అని చెప్పి పరమాత్ముడు సంకల్పమట. అలా ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన ఈ కళ్యాణ సమయంలో ఆయన కంకణబద్ధుడున్నాడు. ఏవయ్యా, నా కోసం ఇంత దూరం నుంచి వచ్చారు, మిమ్మల్ని నేను రక్షిస్తానని చెప్పి వివాహ సమయంలో ఆయన కంకణ ధారణ చేయబోతున్నాడు. ఓం విష్ణుస్త్వాగం రక్షతు చక్రవోర్ధం ధనపూర్వకం సక్షద్దక్షిణం అపరంగదోదీచేర్నందకోదస్త్రే విఘ్నో విఘ్నాదీశ ప్రసాదాదింద్రో భయాన్ విత్తాద్యమావరుణో విక్రమాన్ కుబేరోర్దక్షయా శ్రీ సర్వాభ్యవునాభ్య సమ్యక్ సుమనస సర్వే రక్షంతు. శ్రియే జాతశ్రియానిర్యాయ శ్రియంబయో గిరిదుగ్ధో దధాది శ్రియంబసానామృతమాయన భవంతు సత్యా సమిదామిద్రో. ఓం వేదినే దేవి సీదా. ఓం స్వామినః. విశేష శ్రీ స్వామివారు పెళ్లి కుమారులాగా కూర్చున్నాను నేను, ఎక్కడైనా ఏదైనా తక్కువ ఏమైనా అలంకారం మా ఆచార్యుల వారు చేశారా అని చెప్పి ఆయన్ని ఒక సంశయ చూపుతో మనం అందరం చూడాలట. ఎక్కడైనా ఏదైనా తక్కువ అలంకారం, ఆయన ఎక్కడ తక్కువ చేసుకోడు. ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఆభరణమే, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఇది అని రాత్రంతా పాపం అలంకారం 11 దగ్గర నుంచి మొదలు పెడితే 9 అయింది పొద్దున. అంత చక్కగా అలంకారం చేసుకుని కూర్చున్న ఆ పరమాత్మునికి కళ్యాణ
పెళ్లి కుమారుడిగా కూర్చున్న ఆయనకి ఎక్కడైనా తక్కువ చేసామా అని చెప్పి నమస్కారం చేస్తూ ప్రార్థన. ప్రసుగ్మంత అందరూ నమస్కారం చేయాలి. ప్రసుగ్మంత నయసా సక్షణి వరేభిర్వరాగం అభిషుప్రసీదత అస్మాకమింద్రమవయం జుజోజుషే సౌమ్యస్యాందసో బుభోదతి అనురక్షరార్తవస్సం తుబంధాయేభిः సఖాయోయంతి నో వరేయం సమర్యమా సంభగో నో నినీయా సంధ్యాస్పత్యకం స్వయమస్తు దేవా. గోవింద. ఆ నారాయణమూర్తిని అన్ని ఇళ్లవాడు ఆయనే, గోవిందుడు. వాడల వాడల ఆయనవే, రాష్ట్ర దేశాలు ఆయనవే. అటువంటి ఆ నారాయణుని ఒక చోట కూర్చోబెట్టాలంటే సాధ్యమా? యశోదాదేవి రోకలికి కట్టేసింది ఆయన, ఎక్కడికి కదలకుండా ఉండవాయా అని చెప్పి. ఆ రోకల్ని ఈడ్చికెళ్ళిపోయేవాడట. అటువంటి ఆ పరమాత్ముణ్ణి ఇంతమందిని కూర్చోబెట్టేవయ్యా, ఒక్క నిమిషం అలా కూర్చుంటే నీవేదో ఒక వైభవం చేయాలనుకుంటున్నాం, మా అమ్మల్ని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నావయ్యా, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ షోడశ ఉపచారాలతో ఆరాధన చేస్తున్నాం. ఓం ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢవస్య భాగం సురే విష్ణుమావాహయామి పురుషమావాహయామి సత్యమావాహయామి అచ్యుతమావాహయామి అనిరుద్ధమావాహయామి అనిరుద్ధమావాహయామి శ్రీమావాహయామి ద్వితీయమావాహయామి పవిత్రమావాహయామి ప్రమోదాయినీమావాహయామి శ్రీమావాహయామి పౌష్ణిమావాహయామి మహీమావాహయామి స్వామినః ప్రణామపూర్వక ప్రార్థనం. ఓం నగరీడకుండలం గరీతవస్త్రం దరధీరుహేక్షణం సహారవక్షస్థలశోభితోత్సవం నమామి విష్ణుం శిరసా ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం అస్వాధరణం శుభంలోకే నమస్య పుష్పేణ ఆసనం పరికల్పయామి. అస్వాధరణం శుభంలోయుగమస్యాసనం సమర్పయామి. ఆలయోః ఆద్యం त्रीणि पदाविक्रमे विष्णुर्गोपाधाभ्यः ततो धर्माणि धारयन्नो आद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. अमावारसप्रथमम्यादाद्यावाप्रविष्णुं भूम् अमागन्धनात्वागम्या मुखे आचमनीयं तन्नो देवी रविष्टया आपो भवन्तरीतये चयोर्विष्णुमुखे आचमनीयं समर्पयामि. उद्बोधकस्नानम् आग्नेयोस्मादिवामहे विष्णुसंभवं तैराजं शुद्धोदकस्नानं समर्पयामि. लोटवस्त्रं समर्पयामि. ओम परलिखितं रक्षो परलिखितारातयाः परलिखितस्वस्त्योस्मान् द्वेष्टिं कृष्ण वस्त्र आभरणालङ्करणानि वस्त्राभरण अलङ्करणानि समर्पयामि. वस्त्राभरणलङ्करणानि समर्पयामि. वस्त्राभरणलङ्करणानि समर्पयामि. नानाविध परिमलपत्रपुष्पं कृष्णाय नमः पुरुषाय नमः सत्याय नमः अच्युताय नमः अनिरुद्धाय नमः श्रीये नमः गुरुत्ये नमः पवित्रे नमः प्रमोदायिन्ये नमः हरिण्ये नमः मौष्णे नमः सौम्ये नमः मक्ष्ये नमः श्रीस्वामिनः नानाविध परिमलपत्रपुष्पपूजनं समर्पयामि. श्री दिव्यधूपमाग्रापयामि. यज्ञधूपं धूपान् प्रभिनोदूपादिवास्ताः भूता ब्रह्मवित्रेण भूतान् सूर्यस्वरूपमाग्रापयामि. साक्षात् दीपं दर्शयामि. धूपदीपाम् अर्घ्यम् आचमनीयं समर्पयामि. अर्घ्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. मधुरा दानाय स्वाहा समानाय स्वाहा प्राणानाप्याय स्वाहा मधुरफलोपहारं निवेदयामि. मध्ये मध्ये पानीयम् आचमनीयं समर्पयामि. आनन्दकर्पूर नीराजनम् समर्पयामि. वेदवेदान्तवेद्याय वेदश्यामनमूर्ते पुंसानुमोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्. गोविन्द. मंगलाशासनपरे मदाचारपुरोगमे सर्वेष्टपूर्वेदाचार्ये तत्कृपायास्तु मंगलम्. लक्ष्मीरमण गोविंद. वेंकटरमण गोविंद. श्रीनिवास गोविंद. आनंदकर्पूर नीराजनं समर्पयामि. నైమిష శ్రీనివాస గోవింద అంత చేస్తే గానీ అప్పుడు ఆయన మన వైపు చూడటానికి
కాస్త కళ్ళు అలా తిప్పుతాడట. ఇన్ని రాగాలతో ఇంత గోవిందనామంతో ఆయన స్మరణ చేస్తేనే అప్పుడు వైకుంఠంలో యోగ నిద్రలోంచి బయటికి లేస్తాడట. అటువంటి ఆ నారాయణమూర్తిని చక్కగా వైభవంగా కూర్చోబెట్టి, అసలు ఈ నారాయణమూర్తి ఎవరు, ఎవరి గోత్రము, ఎవరు ఈయన, అసలు ఇక్కడ ఎందుకు కళ్యాణం చేస్తున్నాం అంటే, భృగు మహర్షి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడయా అంటే, నైమిషారణ్యంలో సత్రయాగాలు చేస్తూ ఉన్నారట ఋషులందరూ. దాంట్లో భృగు మహర్షి కూడా ఉన్నాడు. ఉంటే నారద మహర్షి ఆ మహానుభావుల దగ్గరికి వచ్చి, నైమిషారణ్యగో ఇలా కూర్చొని ఉండగా ఆయన కూడా వచ్చి, అయ్యా ఇంత మహాయజ్ఞం చేస్తున్నావు, మరి యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇస్తారన్నారు. ఋషులందరూ కాస్త తడబడ్డారట. అవును కదా, దానం అనే స్థానాన్ని ఇవ్వలేకుండా ఉన్నాము, ఎక్కడో ఒక చోట దానం ఇవ్వాలి కదా, యజ్ఞాన్ని, యజ్ఞ ఫలితాన్ని. అక్కడ పరీక్షించి ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆయన ప్రత్యక్షంగా పరీక్షిద్దామని చెప్పి వెళ్ళాడు. కైలాసానికి వెళితే పరమేశ్వరుడు జటాచటా కంబరం అంటూ ఆయన శివతాండవం చేస్తున్నాడట. ఈయన గమనించలేదు, శాపం ఇచ్చాడు. అందుకని ఆయనకి లింగోద్భవ రూపంలో పరమాత్మను దర్శనమిస్తూ ఉంటాం. బ్రహ్మలోకానికి వెళితే ఆయన గమనించలేదట. ఆయన రాకనే గమనించబోయేపాటికి అసలు నీకు రూపమే లేకుండా ఆయనకి లేకుండా పోయింది. భూలోకంలో బ్రహ్మదేవుని ఆరాధన తక్కువగా ఉంటుంది. మరి ఉన్నది ఒకటే కదా వైకుంఠం, అక్కడే ఇంటి పరిస్థితిని వెళితే అక్కడ యోగమాయలో పరమాత్ముడు ఆనందాన్ని పొందుతున్నాడట. లక్ష్మీదేవి పాదాలు ఎత్తుతుంటే, ఇక్కడికి వెళ్ళినా వచ్చినా ఇలా జరిగింది అని చెప్పి కోపాన్ని తట్టుకోలేక ఆ కాలిలో అహంకారం అనే జ్ఞాననేత్రం ఉందట. ఆ జ్ఞాననేత్రం అహంకారం పెరిగి ఆ జ్ఞాననేత్రాంతో పాటు పాదంతో పాటు శ్రీమన్నారాయణ హృదయాన్ని తన్నేపాటికి లక్ష్మీదేవి కోపగించుకొని భూలోకానికి వచ్చిందట. అలా రావడం వలనే మీరందరూ కూడా లక్ష్మీపుత్రుడు అయ్యారు. లేకపోతే ఎవరి పుత్రుడో ఏమండి, లక్ష్మీపుత్రుడని మహాలక్ష్మి మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడం కోసం భూలోకానికి కంకణం కట్టుకొని ఆ మహాతల్లి దిగి వచ్చింది. అందుకని అందరికీ పట్టుచీరలు, ఒకే రకమైన డ్రస్సు, ఒకే రకమైన గొలుసులు, ఒకే రకమైన అంటే అయింది. వచ్చే సంవత్సరానికి పట్టుచీర, ఈ సంవత్సరం అనుకున్నామా ఇంతమందిని, ప్రతి సంవత్సరం పట్టుచీర ఇస్తారేమో. ఆడవాళ్ళ కోసం ఆ మాత్రం అనకపోతే ఎలాగా మేము ఏమన్నా అనొచ్చు కదా. రైట్, గోవిందా అనాలి అప్పుడు, గ్యారంటీ. అయితే అటువంటి ఆ మహాతలి అనుగ్రహించడానికి భూలోకానికి వచ్చిందట. అటువంటి ఆ మహాతల్లికి భృగోసంకల్పతనయాం భార్గవ గోత్రజాం అని మహాతల్లి గోత్రము. తర్వాత కశ్యప ప్రజాపతి సృష్టి కార్యం చేయటం, భూలోకానికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి భూమి ఉద్భవించింది. ఈ భూమి మీద చక్కగా జంతువులు, జీవులు, రాశులను సృష్టించాడు కాబట్టి కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యప గోత్రజాం భూదేవీ నామ్ని అని ఒక అమ్మవారు. నారాయణమూర్తి భారద్వాజ గోత్రం, ఆంగీరస భారద్వాజ త్రయార్షయ భారద్వాజ గోత్రోద్భవస్య అని శ్రీమన్నారాయణమూర్తి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య గోత్రం చెప్పుకోవాలి కాబట్టి భారద్వాజ గోత్రం స్మరణ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అన్ని గోత్రాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే, అయినా సరే సంకల్పంలో ఒకటి అనేది చెప్పుకోవాలి కాబట్టి ఆ స్మరణతోటి పెద్దలు సూచించారు కాబట్టి ఆ విధంగా సంకల్పాన్ని చేస్తూ ఆ నారాయణమూర్తిని అమ్మవారిని వివాహం చేయాలని చెప్పి నైమిషారణ్యంలో ఇగో అయ్యంగారు అలాగే గణేష్ గారు సంకల్పం, వీళ్ళే ఋషులు ఇప్పుడు మనకి. వాళ్ళ సంకల్పంతో మిమ్మల్ని అందరినీ బంధువులుగా, మిత్రులుగా, మీరందరూ బంధుమిత్రులే. ఈ రోజున ఆ పెళ్లి భోజనం ఎవ్వరి దగ్గర తీసుకోవద్దండి, నేను ఇస్తాను అని ఆయన సంకల్పం చేశాడు గణేష్ గారు. పెళ్లి భోజనం పెడతాను, కళ్యాణం చేసి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి సంకల్పం చేశాడు. అటువంటి ఆ ఋషుల సంకల్పంతో ఆ శ్రీమన్నారాయణమూర్తిని కూర్చోబెట్టడం జరిగింది. గోవిందా ఆ నారాయణమూర్తిని పీఠం మీద కూర్చోబెట్టి వరపూజ ఆరాధన చేస్తున్నాం. ఓం వరాయ ఇదమాసనం, ఓం రాష్ట్రపుతస్యాచార్య సంధేమాత్మజ్యోషకం రాష్ట్రపతి సంప్రాడ సంధేమాత్మజ్యోషం అధావనీతి హరిద్రయా చతుర్శ్రమండలముపలిప్య అధావనేదం పరమం పవిత్రం సురేశవీర్యా చతమస్తు రక్షా ఆయాంతు దేవా పితవిస్తహాత్తే అస్మిగ్గుస్థలే సన్నిధం దత్తలిప్తే చరణం పవిత్రం విదతం పురాణం. పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదాలని బ్రహ్మ కడిగిన పాదంగా మనమందరం కూడా స్మరణ చేస్తూ ఉంటాం. ఆ నారాయణమూర్తి పాదాలని కడుగుతున్నారు. అయ్యా మీ అందరి తరఫున అయ్యంగారు ఉంటే గణేష్ గారు కూడా వస్తే బాగుంటుంది.
స్వామివారి పాదాలు మీ ఇద్దరు భక్తులందరి తరఫున మీరిద్దరు చేయండి. అయితే వారి తరఫున మీరు ఒక్కరే. ఓం భావనీదం పరమం పవిత్రం సురేశవీర్యాయ నమస్తు రక్ష ఆయాం దేవా సన్నిధం దత్తరిక్తే చరణం పవిత్రం నితం పురాణం తేన భూతస్తరవిదుష్కృతాని తేన బుద్ధేన భూత విరాత్మా నమనాజంతరేణ నమోస్తందాయ సహస్రమూర్తే సహస్రనామాంతి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగదారిణే నమః. పట్టుకోండి పట్టుకోండి, కొబ్బరికాయ పట్టుకోండి. కన్యాదానానికి కొబ్బరికాయ ఇస్తున్నారు, పట్టుకోండి. ఓం యన్మధునో మధవ్యం పరమం తేజోవస్యాజుత ప్రసవేశ్వనోర్బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వంటి శ్రీ శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క సర్యుకళ్యాణ మహోత్సవం ముందు మీ దాసానుదాసులు భక్తులు స్వామివారి అందరూ నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. భక్తులు స్వామివారికి నమస్కరించి సమర్పించినటువంటి నూతన మధుబర్కద్వయం తేజవస్యాజుత ప్రసవేశ్వనోర్బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం పరమోన్నాథో మధవ్యో సానీ తేజసేత్తా శ్రీయశసే బలాయాన్నాద్యాయ ప్రాశ్నామి యోగే యోగే తవస్త్రం వాజే వాజే వామి సఖాయంద్రమూర్తే షన్నో దేవీ రవిష్ట్రయ ఆపో భవంత వీతయే శయ్యోరవిష్ట్రవంతు నాః శయ్యోరవిష్ట్రవంతు నాః. శ్రీ నారాయణమూర్తికి మధుబర్కాలని సమర్పించి మరికొద్దిసేపట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దేవేరుల యొక్క శిరస్సు మీద జీలకర్ర బెల్లాన్ని ధారణ చేయబోతున్నారు. మంగళ అష్టకములు ఇప్పటిదాకా మంగళ వాయిద్యం విన్నారు. అలాగే ఇప్పుడు ఆ నారాయణమూర్తికి అలాగే మనమందరికీ వినబడేట్టుగా మంగళాష్టకాలని ఆచార్యముఖేన వినిపించడం జరుగుతుంది. అందరూ మీ అందరికీ సేవకులు వస్తారు, వాళ్ళు అందించినవి తీసుకోండి అంతే, మాట్లాడకుండా. ఓం తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రేం త్రేగోస్వరామి. అందరూ కూడా సావధాన అంటూ ఉండండి. సుముహూర్తే సులగ్నే లక్ష్మీనారాయణ ధ్యాన. ఓం శ్రీశోణాంభుజగర్వపంజన సన్నేత్రో బలస్వానుజం దాశారః పురుషోత్తమోఖిల జగత్పుంజశుభద్రావరః ఆశానాద క్రీడభూషితపదో నీలాద్రివాసశుభ దీశోవశుభమాతనోతు భగవాన్ అర్చావతారోత్సవే సుముహూర్తే సులగ్నే లక్ష్మీనారాయణ ధ్యాన.
ధీరస్తోమ మనశ్చకోరరజనీనాథ కవీరాత్మజ నీరాభ్యంతరశేషభోగశయన సందర్శనాభీష్టద కారుణ్యాలయ హృత్సురాసురవరే సేవ్యానిశం శ్రీధర శ్రీరంగాధిపతి శుభం దిశతవ అర్చావతారోత్సవే సుముహూర్తే సులగ్నే లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభూమి విరధస్సు పార్శ్వయుగళశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధి బ్రహ్మోత్సవారాత్రిత బ్రహ్మేశాది సురేంద్రవందితపద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన స్వస్తి శ్రీకల్పద్రుమగా భగవీచింతార్ద్ర జగదాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య విదగ్రాహ కుమకుమాయమాన బ్రంకషకల్లోల వేలిదస్య వంజల వంజరే కృతవేన నోమంజరీ లాలితస్య గంగాది మహాతరంగణే సంగ సముద్భూత మంగళ భంగ శృంగారస్య సకల గుణాధార భయపారావారస్య మధ్యప్రదేశే హారనీహార పడీర కర్పూర ప్రభా జగద్ధకాయమాన ధవళద్వీపే సంతాన సంతతోధ్యాన పరివృతే సంతతామృత పరిపూరిత పరిగావరైతే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నవరత్న విచిత్ర తోరణ వివిధ శోత విభ్రాజితే వైజయంతే కాంతినిరంతర ముఖోపండలే దివ్య విలాసిని సహస్ర సంఖ్యాకిరణ వీధి విరాజితే రాశీకృతాకండ సౌభాగ్య నిర్మతే దివ్యనగరే శ్రీమతి వైకుంఠే విశ్వక్సేనాది ప్రధాన కింకిర మందిర సందోహ విస్తృతే దుర్నిరీక్ష జయ విజయాది ద్వారపాలక సంరక్షణ భోజన పరివారస్య అస్య దేవదేవ శ్రియపదే పురుషోత్తమ భగవతో నారాయణస్య ప్రసాదేన अस्मिन् ग्रामे स्थानां प्रजानां ब्राह्मणा जातुर्वर्णानां सर्वेषां भक्तनानां च व्याधिचोर दुर्भिक्षणामुष्टिराज्यपादाय सर्व उत्तरविषां श्री ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं गोविन्द గోవింద రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ గోవింద లక్ష్మీరమణ గోవింద ధ్రువం దేవేన అభిషోభిషామసి అధోత ఇంద్ర కేవలే విశోభతస్కరతు లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద ధ్రువం ధ్రువేణ అభిషోభిషామసి అధోత ఇంద్ర కేవలే విశోభతస్కరతు గోదారమణ గోవింద 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 ధ్రువం ధ్రువేణ అభిషోభిషామసి అధోత ఇంద్ర కేవలే విశోభితస్కరతు ధ్రువం ధ్రువేణ అభిషోభిషామసి లక్ష్మీరమణ గోవింద మంగళాశాసన పరిణాచార్యస్తు మంగళం. అందరూ కూడా ఒకసారి ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భవః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవరేణం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం పూర్వోక్తయ మంగళ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితో భగవదాజ్ఞయాం. నమస్కారం చేయండి. భగవదాజ్ఞ భగవత్ప్రీత్యర్థం అందరూ చెప్పండి. శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య తిరుకళ్యాణ మహోత్సవ సమయే కళ్యాణ అంతర్గత మహాసంకల్పంచ కన్యాదానాక్షయ కర్మణి సంకల్పంచ కరిష్యే. ఓం మధభగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య చింత్యా పరివిక్తభ్యమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయువ్యాకాశంకార మహదవ్యక్తాఖ్య సప్తావర్ణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే
ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాక్ష షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజశేష సహస్రపణామణిమండల పండితే శ్రీ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన శ్రీమద్ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశర్ఋతో फाल्गुणमासे शुक्लपक्षे द्वादश्यायां वासरं भौम्यवासरिक्तायां शुभनक्षत्र शुभयोग शुभमुहूर्त एवं गुणविशेषण विशिष्टायां अस्यां शुभदिदो अंदर కూడా చెప్పండి మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధికేషు रहसी प्रकाशे च आवृत्त अनावृत्त महा पातकादि समस्त दुरित क्षयार्धम दश पूर्वेशां दश परेशां मत वंश्यानां तन् मातृ वंश्यानां सर्वेषां पितॄणां कुंभी पाक लोहित धामातप संघात कालसूत्रादि विविधेभ्यो महा घोरेभ्य नरकेभ्य उत्तीर्यर्थम तिले सूर्यमंडल पर्यंतं कृत्रा सर्वसहस्रावसाने एकैक तिलावकशक्मे समरासमित काले श्रीहरिलोके निवासित्यर्थम यवैश्चंद्रमंडल पर्यंतं कृत्रा सर्वसहस्रावसाने एकैक यवावकशक्मे समरासमित काले आदित्यलोके निवासित्यर्थम गंगा बालुका सप्तर्षि मंडल पर्यंतं कृतराशीर्वसहस्रावसाने एकैक बालुका वर्षमे सदा समित काले ओम ब्रह्मलोके निवासित्यर्थं माशे ध्रुव मंडल पर्यंतं कृतराशीर्वसहस्रावसाने एकैक माशापकृष्मे सदा समित काले ध्रुवलोके निवासित्यर्थं गोलोभिर्नक्षत्र मंडल पर्यंतं कृतराशीर्वसहस्रावसाने एकैक लोमापकृष्मे सदा समित काले गोलोके निवासित्यर्थं त्रिगुणीकृताग्निष्टोमादिरात्रात्तोर्याम सान्तमनवाजपेय पौण्डरीक अश्वमेधाश्रकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद सम्मोद वैकुण्ठाख्यलोके सालोक्य सामीप्य सारूप्य सायुज्य चतुर्थमोक्षफलदित्यर्थम् अंदरू కూడా చెప్పండి శ్రీ మహాలక్ష్మి నామ్ని కన్యే కన్యాదానం కరిష్యే శ్రీ భూదేవి నామ్ని కన్యే కన్యాదానం కరిష్యే అందరూ కూడా మీ చేతిలో ఒక రూపాయి కాయిన్ చేతిలో పెట్టుకోండి అక్షతలు రూపాయి కాయిన్ పెట్టుకొని సంకల్పం చేసుకోండి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు ఆంగీరస భారస్పత్య భారద్వాత్ర్యార్షే ప్రవరాజ్ భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిపత్యాంతరీత శ్రీ శ్రీనివాస బ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు భార్గవచ్చునాప్రాంతర్యార్షే ప్రవరాజ్ భారద్వాజ భార్గవసు గోత్రోద్భవాయ శ్రీదేవి నామ్నే मृगो श्रीदेवी नाम्ने कन्ये कन्यादानं करिष्ये चतुस्सागरपर्यन्तं गोब्राह्मणे विश्वं भवतु काश्यपावस्तानद्वैते पञ्चार्षे प्रदान्ते काश्यपसुगोत्रोद्भवें कश्यपप्रजापते शङ्करपदयां काश्यपगोत्रजां भूदेवी नाम्नि इमां कन्यां ब्रह्मतृप्ये ददामि ब्रह्मतृप्ये ददामि मङ्गलवाद्यं कामः कामाय कामो दाता काम
अनुभावाहयामि सर्वैष्टपूर्वैराचार्यै सत्तुभायास्तु मंगलम गोविंद गोविंद
శ్రీగుణాత్మూజాయ సర్వభౌమాయ మంగళం వేదాంతవేద్యాయ మేఘశ్యామనమూర్తే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. గోవింద గోవింద గోవింద. నారాయణుడు ఎంతో ఆనందాన్ని ఆయన పొందుతూ మనందరికీ మంగళ వాయిద్యాలు చూడండి, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు. ఇక్కడ దాకా వచ్చి మేము కూడా మా చెయ్యి స్వామికి చెయ్యాలి, మా కంఠాన్ని స్వామికి వినిపించాలి అని చెప్పి ఎంత శ్రద్ధగా చక్కగా ఆ డోళ్ళు మోసుకొచ్చి, పాపం ఎంత బరువు ఉంటాయో అవి, అంత శ్రద్ధగా తీసుకొచ్చి స్వామి సన్నిధిలో ఆరాధన, ద్వాదశి ఆరాధన అంటేనే ఇదే. ఎంత వైభవంగా, ఎంత ఆనందం మీరందరూ చేసుకుంటూ ఆ పుణ్యఫలితం మేము కూడా చేసినందుకు మాకు కూడా. లేకపోతే ఎవరు రాకపోతే మేమేం చేస్తాం, స్వామి దగ్గర ఆరాధన చేసి 4 పుష్పాలు పెట్టి తీర్థం తీసుకొని ప్రసాదం తినేసేవాళ్ళం. ఈ రోజున ఎంత ఆనందమయ్యా అంటే భోజనం అనేది మర్చిపోయాం, అంత ఆనందంగా అప్పుడు ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నాం. ఋషులు ఇలాగే తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఎంతటి తపస్సు చేసేవాళ్ళే అంటే, భగవంతుడు నేను వీళ్ళకి వరం ఇవ్వకపోతే ఇక నాకు ఏమిటి ఇంత సార్థకత, వీళ్ళ కోసమే కదా ఈ వరాలు, వీళ్ళు తపస్సు చేసే దీనికోసమే కదా అని చెప్పి అప్పుడు ప్రత్యక్షమై ఇక్కడ పొద్దున్న సంకల్పం చేసుకొని కూర్చుంటే సాయంత్రం సూర్యాస్తమయ్యే లోపల ఆ వరం సిద్ధించేస్తుందట. అంత గొప్పగా ఋషులు సిద్ధిని పొందుతూ ఉంటారట. మహానుభావుడు ఎంత అనుగ్రహాన్ని ఇస్తాడయా అంటే, ఎంతో సిద్ధిని కలిగింపజేసే క్షేత్రము. సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి అమ్మవారు నైమిషారణ్యంలో తపస్సు చేసిందంటే ఏమిటనుకున్నారు అసలు? ఋషులు నైమిషారణ్యం వచ్చి తపస్సు చేద్దామని చెప్పి చేరితే ఇక్కడ చక్రము, అక్కడ చక్రతీర్థం ఉంది చూసారా, అక్కడ శీర్ణమైందట. శీర్ణమవుగా లోపల నుంచి జలలు ఉద్భవించి ఈ అరణ్యం మొత్తం శుద్ధి చేస్తూ ఉంటే ఎక్కడ అంతా కూడా జలమయమైపోయిందట. ఇవి మేము చూస్తుంటే అంతా కూడా జనం ఉన్నట్టుగా జలమయమైపోయింది. ఎక్కడ కూర్చోడానికి స్థలం లేకపోయే, ఏమి చేసేది అని చెప్పి బాధపడుతూ ఉంటే లలితామ్మవారు ప్రత్యక్షమై సూక్ష్మ రూపిణ్యే నమః శ్రీచక్ర సంచారణ్యే నమః శ్రీ లలితా త్రిపుర సుందర్యే నమః అమ్మవారు ప్రత్యక్షమై ఋషులకి అభయం ఇచ్చి, ఏమయ్యా నేననేవాళ్ళు ఉన్నానయ్యా అని చెప్పి ఆవిడ సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ జలంలోకి ప్రవేశించి తపశ్శక్తితో ఈ అరణ్యాన్ని మొత్తం కూడా సస్యశ్యామలం చేసిందట. అమ్మవారి యొక్క తపశ్శక్తితోటి ఈ భూమి ఇలా మనకి కనబడుతుంది. అంత గొప్ప సిద్ధి భూమి ఈ నైమిషారణ్య పుణ్యక్షేత్రం. 51 సిద్ధిపీఠాల్లో 3వ సిద్ధిపీఠము లలితా త్రిపుర సుందర్యే నమః అని చెప్పి అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా స్వయంభూగా 3 అంగుళాలు. సూక్ష్మరూపం అంటే అంతే కదండి, వెతుక్కోవాలి. సూక్ష్మము అంటే అంతే కదా. అటువంటి గొప్ప గుణములతో మహాలక్ష్మి ఇక్కడ ఆవిర్భవించి ఉన్నదట. అటువంటి దివ్య దేశము నైమిషారణ్యం. ఇంకొక దివ్య విశిష్టత ఏమిటయా అంటే, 108 వైష్ణవ దివ్య దేశాలు అనేవి ఉన్నాయి ఈ భూప్రపంచంలో. అందులో భారతదేశంలో అవి కూడా 108 వైష్ణవ దివ్య దేశాలు. దాంట్లో 99వ దివ్య దేశము నైమిషారణ్యమట. మిగతా అన్ని చోట్ల రకరకాలుగా అప్పుడు వ్యాపించి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విగ్రహ రూపంలో అప్పుడు దర్శనం ఇస్తాడు. వెంకటాచలం వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి. శ్రీరంగం రంగనాథ, పూరి జగన్నాథం దారువృక్షంలో. అలాగే ముక్తినాథ్ వెళితే సాలగ్రామ రూపంలో ఉంటాడు. నైమిషారణ్యంలో అరణ్య రూపమే వ్యాపించి ఉంటాడట. ఈ వనము ఏదైతే ఉందో అరణ్యము, అరణ్యంలో ఉన్న ప్రతి అణువు కణము అప్పుడు స్వరూపమట. అటువంటి గొప్ప గుణాలతో ఈ క్షేత్రం ఏర్పడి ఉందట. అంతేకాకుండా పరకాల స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తిరుమంగయాళ్ళవారు. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని తిరుపతి కొండ ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉంటే ఒక దొంగ వచ్చి వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ దోచేశాడట. ఆయన పేరు ఎవరు? పరకాల తిరుమంగయాళ్ళవారు అంటారు ఆయన్ని. ఆయన వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి అన్నాడు, ఎవరైనా ఆయన ఇప్పుడే నాకు వివాహమైంది, ఇక సంసారాన్ని మొదలుపెట్టాలి, కొండ ఎక్కుతున్నాను, నువ్వేమిటి ఆయన నేను భార్యతో వెళుతుంటే నువ్వు అడ్డు వచ్చావంటే నేను దొంగనయ్యా, నిన్ను నిలువు దోపిడీ చేయడానికి వచ్చాను అన్నాడు.
దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చిందన్నాడు. ఆయన చూడండి ఎంత గొప్పగా అడుగుతున్నాడు. వెంకటేశ్వర స్వామి అడగటం, ఆ దొంగ సమాధానం చెప్పడం. ఒక దెబ్బ వేసేస్తే వెళ్ళిపోతాడుగా. ఆహా, ఏదో ఉంది లోక కళ్యాణం అక్కడ. అడగగానే ఆ దొంగ అన్నట, ఏమీ లేదయ్యా, నేను నా ఇంట్లో నా శ్రీమతి సంకల్పం ఇది అన్నాడు. ఏంటి దొంగతనం చేయటమా? కాదు కాదు, నేను నా భార్యను వివాహం చేసుకుంటున్నప్పుడు ఆవిడ నాకు ఒక షరతు పెట్టింది. అందరూ పెడుతుంటారు కదా, నాకు మీ ఇంట్లో ఆడి కారు ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఏమంటారు, ఏదైనా జాబ్ బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే పెళ్లి చేసుకుంటా అని పెడుతూ ఉంటారు కదా. ఆవిడ ఒక షరతు పెట్టింది. ఏమిటి షరత్ అయ్యా అంటే, రోజు నేను వివాహం చేసుకుంటే నా ఇంట్లో భాగవతోత్తములకి అన్నదానం చెయ్యాలి అని సంకల్పం చేసింది. ఏ రోజైతే నువ్వు అన్నదానం చేయవో ఆ రోజున నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అన్నాడు. ఈ మహారాజు గారు, అప్పట్లో దొంగ కాదు ఆయన, మహారాజు ఆయన అనుకున్నాడు, నేను రాజుని కదా, ఏం కావాలి వీడికి, అన్నదానమే కదా, ధనభాండాగారంలో ఇంత తీసి పెడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈవిడ జీవితాంతం దానం చేసినా కూడా తరగదు అని చెప్పి ఒప్పుకున్నాడు. వివాహం చేసుకున్నాడు. సరే, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. దాన ధర్మాలు చేస్తూ ఉండగా ఐశ్వర్యం అంతా అయిపోయింది. ఏం చేయాలి, ఈవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందే అని భయమేసి ఆయన దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. దొంగతనం చేసి ఆ ధనమంతా దోచుకొని దాన ధర్మాలు, అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. సరే, వెంకటేశ్వర స్వామి అన్నాడు, అన్నదానమేగా చేస్తున్నావు, అది ఏదైనా సంపాదించో లేకపోతే పని చేసో చేస్తే సంపాదించి చేసుకోవచ్చుగా. ఆవిడ చేసే అన్నదానం ఎంతయా అంటే, ఈ రోజున గోంగూర పచ్చడి పెడితే రేపు మామిడికాయ పచ్చడి పెడుతుంది. ఒక పచ్చడితో నడపదా ఆవిడ. అయ్యో, భాగవతులు వచ్చారు, వీళ్ళకి ఏం పెట్టారు, గణేష్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇవాళ వీళ్ళందరికీ చక్కెర పొంగలి వెంకటేశ్వర స్వామి నివేదన పెట్టి పెట్టాలండి అన్నాడు. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఏమనుకున్నాడంటే, వచ్చిన ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో దంపతులుగా వీళ్ళందరూ 325 350 లెక్క చెప్పాడు ఆయన. ఆయన అందరికి లడ్డూ పెట్టవయ్యా అని చెప్పి రాత్రి లడ్డూ చేయించుకొని తిన్నాడు ఆయన పరమాత్ముడు. చూడండి, ఆయన ఆరాధన సమారాధన అంటే ఆయన వైభవం అలాగే ఉంటుందట. కళ్యాణం చేసిన ప్రతి ఒక్కరి చేతికి లడ్డూ వెళ్ళాలట, అది సంకల్పం ఆయన. కానిచ్చేచ్చుగా, నేను కొబ్బరికాయ ఇచ్చో లేకపోతే కొట్టేసి కానివ్వండి వెళ్ళిపోండి భోజనం చేసి అనుకోవచ్చు కదా. ఆహా, పరమాత్ముడు ఒకటి తలుస్తాడట, అదే ఇవాళ నైమిషారణ్యం. అటువంటి ఆనందాన్ని కలిగించడం కోసం పరమాత్ముడు ఆ మిషన్ని పెట్టాడట. సరే, దొంగతనం చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి మొత్తం నిలువు దోపిడి దోడ్చేపాటికి వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా, మా పద్మావతి ఇచ్చేసేవాడు దొంగ, ఇదేనా దెబ్బ వేస్తాడేమో అని చెప్పి, చూడండి ఎంత జగన్నాటక సూత్రధారేమో, దెబ్బ వేస్తాడేమో అని చెప్పి మొత్తం దోచేసి మొత్తం అంతా ఒలిచేసి పద్మావతి అమ్మవారి మీద 7 వారం నగలు కూడా ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేశారు. చేసి ఒక్కసారి ఆయన మీద ఇలా చేయి వేశాడు. పరకాల అన్నాడు. అంతే, ఆయనకి పూర్వస్మృతులన్నీ గుర్తుకు వచ్చి జ్ఞానోపదేశమై ఆయన నైమిషారణ్యం వచ్చి తపస్సు చేశాడు. ఆ మహానుభావుడు తిరుమంగయాళ్వారు తపస్సు చేసి పరమాత్ముడికి సాధన చేయటం మొదలుపెట్టాట. ఎప్పుడు కనబడతాడు, ఆ రోజున కనబడిన దివ్యమంగళ విగ్రహం కనబడదే అని తపస్సు చేస్తూ చేస్తూ అలసిపోయి ఈ తలని నేలకు వేసుకొని కొట్టడం మొదలు పెట్టుకున్నాడట. భగవంతుడు దర్శనం ఇచ్చాడు. ఇచ్చి, అయ్యా పరకాల, ఏమిటయ్యా, నన్నేగా ధ్యానం చేశావు, దర్శనం కోసమే కదా, చేసుకో, ఆనందపడు అని ఆయన చక్కగా పట్టు పీతాంబరాలతో మన స్వామి ఎలా ఉన్నాడో అలా దర్శనం ఇచ్చంగానే ఏడవడం మొదలుపెట్టాడట ఆ మహానుభావుడు. అదేమిటయ్యా, ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తే ఎగిరి గంతులేసా, నాకు స్వామి దర్శనం ఇచ్చాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది, లడ్డూ తినేసా అని ఆనందపడుతుండగా బయటికి దర్శనం వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా ఆనందపడాలి. కానీ దుఃఖపడుతున్నావు ఏంటంటే, స్వామి నీకు ఎక్కడెక్కడైతే వైభవంగా ఆభరణాలు పట్టు పీతాంబరాలు కనబడుతున్నాయో, అబ్బా ఎంత అందంగా ఉన్నావయ్యా, ఎక్కడెక్కడైతే శరీరం కనబడుతుందో ఆ శరీరం అంతా కూడా ఎవరో దెబ్బలు వేసినట్టుగా కమిలిపోయి ఉందయ్యా, ఎవరితో యుద్ధం చేస్తున్నావు, నేను పిలవగానే వచ్చాను, ఏమయ్యా ఏమి జరిగింది అంటే, ఏమీ లేదు, నీ తలను తీసుకువెళ్ళి నేల మీద కొట్టుకుంటున్నావు కదా, ఆ దెబ్బలే తగిలినాయి నాకు, ఆ దెబ్బలే కందిపోయి ఇలా కనబడుతున్నాయి నీకన్నాడు. అంటే పరమాత్ముడు ఈ నైమిషారణ్యం మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆయన స్వరూపమే, ఆయన కానిది ఏమీ లేదని చెప్పడమే ఆ మహానుభావుడి యొక్క లీలలట. సాక్షాత్తు సాలోక్య సామీప్య సారూప్యం అనే మోక్షం అంటారు సావా, అది నైమిషారణ్యం వచ్చిన వాడికి సిద్ధింపజేస్తాడు. సాక్షాత్తు ఆయన యొక్క స్వరూపాన్ని సిద్ధింపజేసే క్షేత్రము నైమిషారణ్యం. గోవిందా, అటువంటి దివ్యమైన ఆనందాన్ని చక్కగా అందిస్తూ ఉంటాడు. అటువంటి క్షేత్రంలో సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం అనే మోక్ష సాధన కోసం
మీరందరూ ఆ పరమాత్ముడు ఎదురుకుండా కూర్చొని సత్యదీప వ్రతాన్ని ద్వాదశ రోజున కళ్యాణాన్ని కూడా ఆచరించి ఆ పరమాత్ముడు దివ్య ఆనందాన్ని మీకు అందరికీ అనుగ్రహిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. గోవింద శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నైమిషారణ్యం మంగళాశాసనం చెబుతాం, మీరందరూ కూడా చక్కగా చెప్పండి. మీరు కూడా నమో నైమిషనాథాయ సత్యానంద స్వరూపిణే శ్రీమతే వ్యక్తరూపాయ వైకుంఠాయాస్తు మంగళం. గోమతీ తీర్థ సేవ్యాయ సేవితాయ మహాత్మనే స్వామినే చక్రనాథాయ వృక్షరూపాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృపాయాస్తు మంగళం. గోవింద గోవింద గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధనా ప్రచోదయాత్. శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామినః దివ్యచరణారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సర్వా దర్శనార్థం నాగతానాం భక్తనానాం చ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. లక్ష్మీరమణ గోవింద. ఒక్కొక్క లైన్ పిలుస్తాం. ఇక్కడ స్వామి దగ్గర అక్షతలు, స్వామివారి ఫోటో కూడా మీకే, అక్షతలు సాలగ్రామం పట్టుకొని ఇక్కడ స్వామి దగ్గర సమర్పించాలి. అందరూ కూడా చెప్పండి. నైమిషారణ్య పుణ్యక్షేత్రే శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామినః సన్నిధో స్వామినః అనుగ్రహ పూర్వక సత్యదేవ వ్రత సంకల్ప పరిపూర్ణ సిద్ధ్యర్థం మండపదాన సహిత సాలగ్రామ దాన ద్వాదశి సమయే విశేష బ్రాహ్మణ హస్తే సంప్రదమే నమః.